హలో అండి. నాన్ వెజ్ అనగానే మనం అన్ని మసాలాలు యాడ్ చేసి గ్రేవీ మాదిరి వండేస్తాం. అలా కాకోకుండా ఇలా ఫ్రై లాగా చేసేసుకున్నాం అనుకోండి, అన్నం చపాతీలోకి అలాగే డైరెక్ట్గా స్టార్టర్స్ లాగా కూడా తినేయచ్చు. ఈరోజు మన రెసిపీ చికెన్ గార్లిక్ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా చికెన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని దానిలో కొంచెం ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆ తర్వాత 1/2 చెక్క లెమన్ వేసేసుకొని బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో నానపెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం మసాలా 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీరా, 3 ఇలాచి, ఒక 5-6 లవంగా, ఒక 2 చెక్క దాల్చిన చెక్క, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం యాడ్ చేసేసుకోండి. పెప్పర్ కూడా వేసేసుకోండి. దీన్ని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇలా వాటర్ పైకి వస్తాయి. మనం ఎక్స్ట్రా ఏ వాటర్ ఇందులో వేసేయము. ఓన్లీ ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ గ్రేవీ మొత్తం కుక్ అవ్వాలండి. చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన చికెన్ దగ్గరకు వచ్చింది, ఇంకొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెయిన్ మసాలా ఉంది కదా, దాని పౌడర్ని ఇందులో వేసేసుకొని ఆ పీసెస్కి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా కలిపేసుకొని సిమ్లోనే ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లి రెబ్బల్, పెప్పర్ అలాగే లెమన్ ఫ్లేవర్తో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ తర్వాత అదంతా దగ్గరికి అయ్యాక కొంచెం కరివేపాకు పైనుంచి చల్లేసుకొని ఇంకో 2 మినిట్స్ ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా పట్టే విధంగా మూత పెట్టేసి కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. అంటే పర్ఫెక్ట్గా మన చికెన్ కుక్ అయిపోయినట్టు. గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్రై. ఇప్పుడు పైనుంచి ఒక 1/2 చెక్క లెమన్ని పిండేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ ఈ చికెన్ గార్లిక్కి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. లెమన్ని పిండాక ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవటం. చూడండి, చూస్తున్నా అసలు చికెన్ అంటేనే ఎలా ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ప్రిపేర్ చేసుకొని చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఎవరైనా డైరెక్ట్గా తినాలి అనుకున్నప్పుడు మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసేసుకోండి, పెప్పర్, కారం అలాంటివి. చికెన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇది అన్నం చపాతీలకు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.